ప్రైజ్ గాడ్. దేవుని కృపా కార్యములు నీ జీవితములో జరుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొక దినము దేవుడు మనకు అనుగ్రహించి ఈ దినం ఇచ్చిన వాగ్దానము, నీ కోరిక సిద్ధించును, నీ ఆలోచన సఫలమగును. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, కీర్తనాకారుడు దావీదు గారు 20వ కీర్తన 4వ చరణంలో ఈ విధముగా వ్రాశాడు: నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక అని తను దేవుని భక్తుల జీవితంలో దేవుడు చేసే కార్యాలను గురించి ఆయన వ్రాశాడు. దేవుని సహాయమునందు విశ్వాసము, దేవుడే నాకు సహాయకుడు అనే విశ్వాసముతో నిరీక్షణ కలిగిన తన భక్తుల ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చువాడని ఈ కీర్తనాకారుడు గ్రహించాడు. నీ జీవితములో నీవు దేవునికి చేస్తూ ఉన్న ప్రార్థనలు, దేవుని యొద్ద నీవు వేడుకుంటున్న విన్నపములకు ఆయన సహాయము చేయువాడు. మానవునికి ఎన్నో కోరికలు ఉన్నాయి, కానీ ఆ కోరికలు దైవికమైనవైతే దేవుని చిత్తములో అవి నెరవేర్చబడతాయి. నీ జీవితంలో నీవు ఏమి దేవుని యొద్ద నుండి కోరుకుంటున్నావో దానిని దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. నీవు ఏ ఆలోచనతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో నీ ప్రార్థనలకు, నీ ఆలోచనలకు ఆయన సఫలతను ఇవ్వబోతున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఆపత్కాలమందు మనము చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు అన్న మన విశ్వాసమే మనకు ప్రతిఫలం కలిగిస్తోంది. విశ్వాసులు ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు ఆ యేసయ్య సహాయము తప్పక చేస్తాడని, ఆయన ఆదుకుంటాడని మన యొక్క నమ్మకము, విశ్వాసము. గనుక దేవుని మనము ఆరాధించినప్పుడు మన ప్రార్థనలను మనము దేవునికి అర్పిస్తున్న అర్పణలు అంటే కానుకలు ఆయన అంగీకరించి ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలు అనగా విశ్వాసులు అర్పించే అర్పణలు, ఆరాధించే విధానము దేవుడు అంగీకరిస్తాడనేది మన నమ్మకము. కనుక దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచునని దావీదు అభయమిచ్చుటలో దేవుని యందే మనకు భద్రత ఉన్నది, దేవుడే మనకు సహాయకుడు, దేవుడే మన బలమని తెలియచేస్తూ ఉన్నాడు. గనుక 91వ కీర్తన 15వ చరణములో కూడా ఈ విధముగా వ్రాయబడి ఉంది: అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. గనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేసి నిన్ను ఆదుకుంటాడని, నీ నైవేద్యములన్నీ అనగా నీ అర్పణలు, నీ ఆరాధనలు ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరుతూ ఉన్నాయని, అందును బట్టి దేవునికి నీవు అర్పిస్తున్నటువంటి అర్పణలు ఆయన అంగీకరించి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచబోతూ ఉన్నాడు. ప్రభువునందు అత్యంత ప్రియమైన కుమారుడా, కుమార్తె, యేసు ప్రభువును ఆ తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమించాడో నిన్ను కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. గనుకనే ఈ దినము నీకు ఈ వాగ్దానము ఆయన చేశాడు, ఈ వాగ్దానము బయలుపరిచాడు. నీ కోరిక సిద్ధించి నీ ఆలోచన సఫలమగును అని. ఆ దేవాది దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు. ఆ దేవుని సహాయము నీకు, నీ కుటుంబానికి ఇప్పుడు యేసయ్య రాకడ పర్యంతము వరకు నీ జీవితకాలమంతా తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మా ప్రియ ఆత్మీయ బిడ్డలకు మీరిచ్చిన వాగ్దానముకై స్తోత్రాలు. నీ కోరిక సిద్ధించును, నీ ఆలోచన సఫలమగును అని మీరు వాగ్దానం చేశారు. తండ్రి, మీ సహాయము లేకుండా దేవా ఈ లోకములో
మేము ఏమీ సాధించలేమని, మా కోరికలు సిద్ధించవని, మా ఆలోచనలు సఫలము కావని మేమెరిగి ఉండి నాయన మీకు మొరపెడుతూ ఉన్నప్పుడు ఆపత్కాలమందు మా ప్రార్థనలకు నీవు జవాబు ఇచ్చువాడవని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును అని 18వ కీర్తన 28వ చరణంలో భక్తుడు వ్రాసినట్లుగా మీ సహాయము వలననే నాయన మా కోరికలు సిద్ధిస్తాయి, మీ సహాయము వలననే మా ఆలోచనలు సఫలమవుతాయి. అందును బట్టి సఫలపరిచే దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానమును పొందుతూ ఉన్న మా ప్రియ బిడల జీవితాలలో వారి కోరికలను నీ ఒక్కడవే ఎరిగిన దేవుడవు. వారి ఆలోచనలు ఏమై ఉన్నవో మీకు మాత్రమే తెలుసును. అవును తండ్రి, ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ భర్త ఆలోచన, భర్త కోరిక భార్యకు తెలియదు. భార్య కోరిక భార్య ఆలోచన భర్తకు తెలియదు. కనుక ఎరిగిన దేవుడవు, హృదయాంతరంగములను ఎరిగిన దేవుడవు గనుక మా ప్రియ బిడ్డల జీవితాలలో వారి కోరికలను సిద్ధింప చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. వారి ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవుడవైన నీవు సఫలపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరొక దినం మాకిచ్చారు. ఈ దినమంతయు మీ సన్నిధి కాంతిలో మమ్మను నడిపించుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము తోడై ఉండునుగాక. ఆమెన్.